పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బీసీ జేఏసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బీసీ సంఘాల జేఏసీ బంద్ పిలుపుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్లో పాల్గొని బీసీలకు 42% రిజర్వేషన్కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను మూసివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ చట్ట సభల్లో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలపలేదని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజనమైన సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, నాయకులు మాదర్సి సతీష్, శివరామకృష్ణ, బంగారు రమేష్, జిన్నా రామచంద్రం రెడ్డి, యనుగంటి రవి, రామచంద్రం, రహీం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో బీసీలకు 42% ఇవ్వాలని తీసుకున్న దానికి జీవో తీసి అదే గవర్నర్కు పంపడం కూడా జరిగింది. గవర్నరు ఇప్పటికి కూడా దాని మీద ఏ స్పందన లేదు. అదేవిధంగా దానికి అనుగుణంగా భారతదేశంలో ఉన్న అటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున జంతర్ మంతర్ కాడికి పోయి ధర్నా కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము ఒకటే అడగదలుచుకున్నాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, అందులో 2 మంత్రులు కూడా ఉన్నారు. వారు తెలంగాణ కోసం మరి ఏం ఒప్పించి ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా దానికి స్పందన లేదు. బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేయక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించక ఇవాళ ఎలక్షన్ పోవాలా వద్దా అని తర్జన భర్జన ఉన్న సందర్భంలో ఇవాళ బీసీలు అందరూ ఐక్యం మీదకి వచ్చి ఇవాళ బీసీ బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇవాళ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున బీసీ బంద్ తెలపడం, ఇవాళ దుకాణదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బీసీ మద్దతుకు బంద్ను పిలుపునిచ్చి బీసీ మద్దతుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ